హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ హేమలత డైలీ వ్లాగ్. ఇది ఈ వ్లాగ్ నిన్న సాయంత్రందండి, ఈవినింగ్ది. ఇంకా వంట గట్ట ఏమీ చేయలేదండి. పిల్లలు పూరి వేయమన్నారు, అందుకని ఇంక పూరి వేయాలని అనుకున్నాను. ఇంకా చట్నీ చేసానండి. పిల్లలేమో బడిలోంచి వచ్చేసారు. బడిలోంచి వచ్చేసి పొద్దున మాటలు కొంచెం రైస్ కర్రీ ఉంటే అది తినేసి తినేసి వెళ్ళిపోయారండి. ఇంకా వాళ్ళు వచ్చే టయానికి ఇలా పూరీ చేసి ఉంచుదామని నేను ప్రిపేర్ చేశాను. ఇంకా ఇదిగోండి ఇంకా నిన్న మొన్న బుట్టల్లేనని వీడియో చేశాను కదండి. ఇంకా చేతులు కూడా అతికేసాను. ఇంకా చేతులు కూడా అల్లేసాను కదా అని ఒకసారి చూపిస్తున్నాను. ఇంకా మా వాడు ఆడుకుంటాకి వెళ్ళాడండి ఇక్కడే. ఇంకా ట్యూషన్ నుంచి వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత ఆడుకుంటాకి వెళ్ళాడు. సందులోనే మా వీధిలోనే మెయిన్ రోడ్డు మీదే ఆడుకుంటారండి. 10 మంది పిల్లల దాకా ఉంటారు. సాయంత్రం మాటలు సరదాగా ఆడుకుంటారు. ఇంకా ఇంకెంతసేపు స్కూలు ట్యూషను ఇదే అని నేను గమ్మున కేకేయను. ఇంకా వచ్చిన తర్వాత అప్పుడు స్నానం చేస్తారు. ఎందుకంటే అంతకుముందు స్నానం చేసినా, వచ్చి రాగానే స్నానం చేసినా ఇంక మళ్ళీ వీళ్ళు ఆటలు గట్టా చెమటలు వస్తున్నాయి. అందులోకి ఇది వేసవికాలం కదండి. ఇంకా అందుకని స్నానం ఇంకా ఎలాగో వచ్చిన తర్వాత ఆడుకుంటాడని ఇంకా ఆడుకుని వచ్చిన తర్వాత స్నానం చేయమంటాను. ఇంకా పూరి వేసానండి. మా పాప ఇంకా రావడానికి టైం పడుతుందండి. ఈలోపు మా అత్తగారికి నేను వేసుకున్నాము. మా అత్తగారికి కూడా వేసేసి ఇచ్చేసానండి. ట్యాబ్లెట్లు కూడా ఇచ్చేసాను. ఈలోపు నేను కూడా వేసుకుని మా పాపకైనా మా వాడికైనా వేసేసి ఉంచానండి పక్కన, ఎప్పుడైనా వస్తారని. ఇంకా నిన్న సాయంత్రం మా వారికి కొత్తిమీర కట్టలు ఇచ్చారండి షెడ్ కాడ. మా వారు మెకానిక్ అని చెప్పాను కదండి. ఇంకా ఎవరో షెడ్ కాడ వచ్చి ఇచ్చారంట. ఎందుకంటే మాది గోదావరి సైడ్ కదండి, ఎక్కువగా ఆకుకూరలు ఎక్కువ, కొత్తిమీర, కంద, మరి అరటికాయలు, అరటి తోటలు ఎక్కువగా ఉంటాయండి. ఇక్కడ బాగా ఎక్కువగా ఉంటాయి కంద ఇవిని. ఇంకా షెడ్ కాడికి వచ్చి ఇచ్చారంటండి. 2 కట్టలు, పెద్ద పెద్ద కట్టలు ఇచ్చారు. అవి పాడు చేయడం ఎందుకని ఒక టమాటాలు కూడా తెప్పించాను. టమాటాలు, అల్లం కూడా తెప్పించానండి. అల్లం టమాటా తెప్పించాను ఎందుకంటే ఒక వారానికి సరిపడగా చేసుకుందామని. ఇంకా పొద్దున మాటలు బాగా హడావిడిగా ఉంటుంది కదండి మనకి. ఈ పిల్లలకి క్యారేజీలు, రైసు, కర్రీ, ఇంకా టిఫిన్ అవన్నీ చేయడానికి. అందుకని ఇంకా నేను పచ్చడి చేయాలి అని అనుకున్నాను. ఒక్కటే చేశానండి. పెద్ద కట్టలో రెండు పెద్ద కట్టల మూలన ఒక్కటే చేశాను. టమాటాలు కూడా ఎక్కువేసి చేశాను. ఎలాగో ఫ్రిడ్జ్ ఉంటుంది కదండి, వారం రోజులు పొద్దున్న మాటలు ఏ హడావిడి లేకుండా ఉంటుందని. ఇంకా ఏ ఇడ్లీ వేసుకున్నా, దోశలు వేసుకున్నా ఇంకా మనం కర్రీ ఒకటి వండుకుంటే చాలు. ఇంకా ఇది రోట్లో రుబ్బానండి, మిక్సీలో రుబ్బలేదు. ఎందుకంటే మనకి అన్నంలో కూడా బాగుంటుందని. అంటే మిక్సీలో రుబ్బుకుంటే బాగోదాని కాదండి, ఎలాగా రోలు ఉంది కదా అని. ఇంకా అల్లం పచ్చడి, కొత్తిమీర పచ్చడి కూడా రోట్లో రుబ్బాను. ఎందుకంటే ఆ రోట్లో రుబ్బింది వేరు కదండి, ఆ టేస్టే బాగుంటుంది. అందుకని ముందుగుండా ఓ పక్కన వంట చేసుకున్నానండి. పిల్లలు వెళ్ళిపోయారు, స్కూల్కి వెళ్ళిపోయారు. ఇది ఫ్రైడే మార్నింగ్ అండి. ఇది పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను ఓ పక్కన రైస్ వండుకుంటూ ఓ పక్కన పప్పుచారు కాస్తానండి. పప్పుచారు కాసి అది మరుగుతూ ఉంటుంది. ఈలోపు ఆ కట్ట శుభ్రం చేసి టమాటాలు అవి శుభ్రంగా కోసేసి, ఈ కొత్తిమీర కూడా శుభ్రంగా కడిగేసి ఇది పచ్చడి పట్టానండి. ఒక వారం ఉంటుందండి ఇది, అంతకు మించి ఎక్కువ ఉండదు. ఎందుకంటే టమాటాలు గట్ట ఎక్కువ వేసి చేసాం కదా. ఇంకా పప్పుచారు కూడా మరుగుతుందండి పక్కన. అందుకని దాంట్లోకి సరిపడగా ఒక పసుపు, కారం, ఉప్పు అవన్నీ వేసాను. తాలింపులు కూడా చూసి పక్కన పెట్టాను.
ఇంకా మా వంటగదిలో నాకు బాగా ఇష్టమైనది ఏంటంటేనండి, బాగా లైటింగ్ బాగా వస్తది. చాలా అసల డోర్ తీసామంటే ఇంకా ఇంకా బాగా ఎక్కువ లైటింగ్ వస్తది. నాకది బాగా నచ్చుతది. కాకపోతే ఏంటంటే, గాలి కూడా ఏస్తదండి అసలు. కాకపోతే గ్యాస్ పొయ్యి కూడా ఆరిపోతది. అస్తమానం ఆరిపోతది. లైటింగ్, వెంటిలేషన్ బాగా ఉంటది. అలాగే గాలి కూడా ఏస్తది. కాకపోతే ఈ గాలి వేయటం వల్ల గ్యాస్ వెంటనే ఆరిపోతదండి. అంత స్పీడ్‌గా వత్తది. ఇంకా కిటికీ తలుపులేసుకొని మరీ లైటేసుకొని అప్పుడు వంట చేయవలసొస్తది. ఈ గాలి రావటం వల్ల. అది ఒకసారే వంట అయిపోయిందనుకోండి, వెంటనే కిటికీ తలుపులు తీసేత్తాను. చక్కగా ఎండకి ఎండ వస్తది ఇంట్లోకి, గాలి కూడా ఏస్తది. ఇంకా ఇప్పుడు మరి 2 రోజుల్లో 10థ్ పబ్లిక్ అంటండి పిల్లలకి. మా పిల్ల అయితే 10థ్ కాదండి, 9థ్ క్లాసే. కానీ పిల్లలందరూ బాగా రాయాలని, ఏ టెన్షను లేకుండా మంచిగా అందరూ మార్క్స్ అన్నీ రావాలి మంచిగా. ఏ టెన్షన్ పడకుండా ఉండాలని కోరుకుందాం. మా పాప నిన్న సాయంత్రం అంటుందండి, అమ్మ ఇప్పుడు 2 రోజుల్లో మరో 2 రోజుల్లో 10థ్ వాళ్ళకి పబ్లిక్ అని. ఇంకా మా పాపకి 9థ్ పరీక్షలు కూడా అయిపోయినాయండి. ఎందుకంటే 10థ్‌కి ఎగ్జామ్‌కి మరి వచ్చేస్తుంది కదా! అందుకని క్లియర్ చేసేద్దామనేమో. మొత్తం 9థోళ్ళకి, 8థోళ్ళకి కూడా ఎగ్జామ్స్ అయిపోయినట్టున్నాయి. మొన్న మా పాపకు కూడా ఎగ్జామ్స్ అయిపోయినాయి, రాసేసారు. ఇంకా పప్పుచారు మరిగిపోయిందండి. పప్పుచారు మరిగిపోయింది. తాలింపు కూడా పెట్టేస్తున్నాను. కొత్తిమీర కూడా చక్కగా ముందు ఎండుమిరగాయలు గట్టా వేపేసి తీసేసాను. ఇంక కొత్తిమీర కూడా కడిగేసి వేసాను. మొన్న మిరగాయలు వేసుకున్నాను అన్నాను కదండి, కారానికి మిరగాయలు. అవన్నీ ముచ్చుకులు తీయగా, అదే అంటారు కదా, తెల్లకాయలు ఉండకూడదు, తెల్లకాయలు ఉంటే కారం బాగోదు అని అంటారు కదా. ఆ ముచ్చుకులన్నీ తీసేటప్పుడు ఆ ముచ్చుకులు తీస్తా తెల్లకాయలు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ ఏరేసానండి. ఏరేస్తే కేజీకి దగ్గరగా కేజీకి పైగానే వచ్చినాయి. ఇంకా అవన్నీ అది కూడా గ్యాస్ పై పక్కన గిన్నెలో పెట్టాను. ఇంకా ముందు వేసానండి కారం మిరగాయలు, పైన డాబా పైన వేసాను. ఇవి అయితే ఇంక ఇంట్లోకి ఇదిగోండి ఇలాగా ఎప్పుడైనా పచ్చళ్ళు చేసుకున్నప్పుడు, ఎప్పుడైనా ఇంకెలా తాలింపులకి ఉపయోగపడతాయి కదా ఆ తెల్లకాయలు. ఇంకా అందుకని ఈ సపరేట్గా ఒకసారి ఎండలో పెట్టేసి అప్పుడు డబ్బాలో వేయచ్చు అన్నట్లుగా పక్కన పెట్టానండి. ఇంకా పప్పుచారు కూడా మరిగిపోయింది. పప్పుచారు మరిగిపోయిందని తాలింపు పెట్టేశాను. ఇంకా భోజనం చేసేసిన తర్వాత మధ్యాహ్నం నుంచి అల్లం పచ్చడి చేశానండి. పొద్దున మాటలే చేశాను ఇది. ఇది అయిపోయిన తర్వాత ఇంక ఇది చల్లారిన తర్వాత రుబ్బేసి బాక్స్లోకి తీసిన తర్వాత అప్పుడు ఇంకా మధ్యాహ్నం 3 ఆ టయానికి కాడించి అల్లం కూడా తెప్పించానండి. టమాటాలతో పాటే అల్లం కూడా తెప్పించాను. ఇక్కడే మాకు అందుబాటులో ఉంటుంది. పాప వెళ్ళి తెచ్చింది. ఇంకా అల్లం కూడా శుభ్రంగా కడిగేసి చెక్కేసిన తర్వాత ముక్కల కింద కోసేసి ఇంకా అది కూడా అల్లం పచ్చడి మధ్యాహ్నం నుంచి అది కూడా కలిపేసానండి. ఒక వారం రోజులే ఉంటుందండి, ఎక్కువ రోజులు ఉండేలాగా ఏం కాదు. ఈ వారం అయిపోయింది అనుకోండి మళ్ళీ చేసుకుని ఉంచుకుంటాను. ఎందుకంటే అంత పొద్దున మాటలో మనకు అంత హడావిడి లేకుండా ఉంటుంది. ఆ మరుసటి రోజున ఇంకా మా పాప క్యారేజీలోకి పచ్చడి కూడా వేసుకెళ్ళిపోయిందండి. బాగుంది పచ్చడి అని. ఇంకా నేను ఆ అయితే కూర కూడా వండలేదు, చట్నీ కూడా చేయలేదు. ఇంకా కొత్తిమీర చేసిన, అల్లం పచ్చడి చేసిన ఇంకా బ్యాలెన్స్ ఉండిపోయిందంటండి. మా పాప ఇంకా కరివేపాకు పచ్చడి కూడా చెయ్యమ్మా అని అడుగుతుంది. ఎందుకంటే కరివేపాకు పచ్చడి కూడా ఎక్కువ ఇష్టపడుతుంది మా పాప. ఎందుకంటే మా అమ్మ బాగా చేస్తుందండి కరివేపాకు పచ్చడి. ఇంకా అందుకని కరివేపాకు పచ్చడి కూడా చేయమని అన్నది. ముందు ఈ 2 అవనియ్యి తర్వాత చేస్తాను, మళ్ళీ వారం చేస్తాను, ఇది అయిపోయిన తర్వాత అన్నాను. లేదు చేసేసి ఉంచు, ఏమైంది, నేను క్యారేజీలోకి కూడా పట్టుకెళ్ళిపోతాను అని అంటుంది. అందుకని ఇంకా మళ్ళీ కరివేపాకు పచ్చడి కూడా చేయమందని. ఇంకా కరివేపాకు కూడా మంచిదే కదండి, కంటికి చాలా మంచిదని అంటారు కదా. ఇంకా అందుకని అది కూడా చేయాలని అనుకుంటున్నాను. అది కూడా చేసి పెడితే ఇంకా ఈ మూడిట్లో ఏది ఇష్టమైతే అది వేసుకొని తింటారు. అలా టిఫిన్లోకి అలాగే అన్నంలోకి కూడా వేసుకుని తింటారు.
ఇదిగోండి ఇంకా పచ్చడి అయిపోయింది, రుబ్బేసాను, రోట్లో రుబ్బేసాను. రుబ్బేసి ఇంకా బాగా చల్లారిన తర్వాత ఫ్యాన్ కింద పెట్టానండి. ఫ్యాన్ కింద పెట్టిన తర్వాత అప్పుడు డబ్బాలోకి వేసాను. ఇంక ఇది చెప్పాను కదండి, ఒకసారి చేయలేదని. అయాల 3 కాడ నుంచి ఇంకా అల్లం ముక్కలు కూడా శుభ్రంగా చెక్కేసి కాసేపు తుడిసేసి అవి ఫ్యాన్ కింద పెట్టానండి ముక్కలు, ఏమన్నా తడి ఉంటుందేమో అని. అది తడి గట్ట ఆరిపోయిన తర్వాత అప్పుడు మిరగాయలు, ధనియాలు అవన్నీ వేపేసి తీసిన తర్వాత ఇంకా అల్లం ముక్కలు కూడా వేసాను. అల్లం ముక్కలు వేగిపోయిన తర్వాత ఇంకా అది కూడా రోట్లో రుబ్బేసానండి. రోట్లో రుబ్బేసి ఇంకా అది కూడా సేమ్ దానిలాగానే డబ్బా ఉందండి, 2 ఉన్నాయి. ఒకటి అందులోకి, ఒకటి ఇందులోకి వేసాను. ఇంకా మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి, బాయ్.